Hi friends, I think if you are watching first time my video, my name is Kumar Exclusive. I made 3700 videos on H1B, R visa, L1, F1, various visas. Namaste master. May 2nd 2 girls shoplifting case update కోసం వెయిట్ చేస్తున్నామండి. ఒకటే రెండోది ఏంటంటే తెలుగు భాష అనే కాదండి, మాతృభాష చాలా గొప్పది. ఎందుకంటే మనకి ఎలా కావాలంటే అలా మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే డర్టీ క్యాస్ట్ పాలిటిక్స్ ఆఫ్ 2 తెలుగు స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇన్ అమెరికా అని పెట్టాను. అది ఒక సోర్స్ వీడియో కూడా మనం పెడదాం. ఓకే, అది ఆ వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తి 7 months క్రితం అని ఉందండి. అది ఏంటంటే తెలుగులో కూడా రాసినట్టున్నాడు ఆయన. అమెరికాలో తెలుగు రాష్ట్రాల రాజకీయం. నాన్ తెలుగు స్పీకర్స్ ఇంగ్లీష్లో పెట్టండి మాస్టర్ అని అడుగుతున్నారు. నా పేరు ఊరు అన్నీ అవసరం లేదండి. కుమార్ ఎక్స్క్లూజివ్ 3700 చిలుకు వీడియోలు చేశాను. అన్ని రకాల వీసాల మీద నాకున్న లిమిటెడ్ పరిజ్ఞానాన్ని నేను షేర్ చేశాను. అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డ్, యూఎస్ పాస్పోర్ట్, యూఎస్ సిటిజన్షిప్, రెస్ట్ ఆల్ బోగస్. అంటే మావాడు అమెరికా వెళ్ళాడు, పొడి చేస్తున్నాడు ఎంఎస్, అదంతే అంత సీన్ ఏం లేదండి. డాలర్ల కోసం వెళ్ళారని చెప్పాలి మీరు. ఎందుకంటే 83 రూపాయలు. ఓకే, ఆ పాయింట్ అమెరికా నేను పెళ్లి చేసుకోలేదు, నేను అమెరికా పెళ్లి చేసుకోలేదు. ఆ పాయింట్ క్లియర్ అయిపోయింది. నేను అడ్రస్ని అసలు అడ్రస్ చేయను, బ్యాడ్ వర్డ్స్ వాడిని. ఎందుకంటే కొంచెం బాధపడ్డాను నేను. ఆయన ఎవరో చాలా బాగా చెప్పారు సార్ ఈ విజిటర్ వీసా అబ్యూస్ మీద, బట్ మా ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేద్దామంటే మీరు కొంచెం బ్యాడ్ వర్డ్స్ వాడారు అన్నారు. బట్ దట్స్ ఫైన్. సో అందుకని సాధ్యమైనంత వరకు మనము అసభ్య పదజాలం వాడకుండా వాడదాం. తెలుగు భాష ఎందుకు గొప్పదన్నానంటే నన్నయ్య, తెక్కన్న, తర్వాత ఇంకా మేధావులందరూ తెలుగులో ఎంతో రాశారు కదండి. చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ ఎంత అనంత ఉంటుంది. భక్త రామదాస్ కానీ, అన్నమాచార్య కానీ, వీళ్ళందరూ కీర్తనలు, వాటెవర్ ప్రవచనకర్తలు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి ఆయన, తర్వాత మన భాషలోకి వచ్చేస్తే త్రివిక్రమ్ గారు ఎంత తెలుగు ఎంత బాగా చెప్తారో ఒక సినిమాల్లో కానీ బయట కానీ. కానీ అమెరికాలో తెలుగు వాళ్ళ గురించి వస్తే మీరు అమెరికా సేఫ్ అని కొంతమంది రాస్తూ ఉండేవారు ఈమెయిల్స్ వరకు. అమెరికాలో మీకు తెలుగు వాళ్ళు కనబడకపోతే సేఫ్, అమెరికాలో మీకు భారతీయులు కనబడకపోతే సేఫ్. ఎందుకంటే మీరు ఇండియా బయట 1.5 బిలియన్ పాపులేషన్ ఉంది. నిన్న కూడా ఏదో రికమెండెడ్ వీడియోలో ఒక అమ్మాయిది వచ్చిందండి. అదే ఆవిడ ఏం చేస్తుందంటే ప్రతిదీ డాలర్ని 83 రూపాయలు ఇస్త్రీకి వెళ్ళి అక్కడ బట్టలు వాషింగ్కి వెళ్ళిందంటే ప్రతిదీ ఇండియన్ రూపీస్. మీరు అమెరికాలో ఉండి ఇండియన్ రూపీస్, అమెరికాలో ఉండి ఇండియన్ పాలిటిక్స్, అమెరికాలో ఉండి మీరు ఇండియన్ గురించి ఆలోచిస్తున్నారంటే మీరు ఫిజికల్గా ఇక్కడ ఉన్న మెంటల్గా అక్కడ కనెక్ట్ అయిపోయి ఉన్నారంటే మీరు షాక్లో ఉన్నారని అర్థం అనమాట. 1.5 బిలియన్ పాపులేషన్లో ఎంతమందికో వీసాలు రావు కదా. నాకు కూడా అమెరికా వీసా రావడానికి 12 సంవత్సరాల్లో ఎన్ని అటెంప్ట్స్ ఇస్తే లాస్ట్కి వచ్చింది. అంటే 12 సంవత్సరాల తర్వాత వచ్చింది వీసా. ఇప్పుడు అంతా F1 ఇచ్చి గుద్దేస్తున్నారు. ఎందుకంటే ఆ యూనివర్సిటీస్కి డబ్బులు కావాలి. ఇక్కడ కూడా యూనివర్సిటీలో గొడవలు అవుతున్నాయండి. అది ఏంటంటే 300 మందిని అరెస్ట్ చేశారు. పాలస్తీనాకి సపోర్ట్గా చేస్తున్నారు. అది కూడా వీడియో పెడదామన్నాం కానీ కాంట్రవర్షియల్. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు అమెరికాని ఎలా చెప్పాలి, ఇజ్రాయెల్ ఫండింగ్ ఇస్తాను యూనివర్సిటీకి అని అన్నారు ఒక బీబీసీ తెలుగులో అయినా. బట్ ఆ ఫండింగ్ ఆపేయాలని యూనివర్సిటీ స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారు. కానీ ఒక స్టూడెంట్ అరెస్ట్ అయిపోతే అంత చాలా కెరీర్ దెబ్బతింటుంది. సో ఈ పాయింట్కి వస్తే న్యూ హెవెన్ అంట. ఏ స్టేటో తెలియదా, న్యూ హెవెన్ పేరు చూసారు ఎంత బాగుందో. కానీ అక్కడ తెలుగు వాళ్ళు చేసేది ఏంటంటే కమ్మోళ్ళు, తెలంగాణ వాళ్ళు. నేను ఇలాగే ఉంటుందండి నా భాష. కమ్మోళ్ళు, తెలంగాణ వాళ్ళు చికెను, మటను, బీఫ్, చీప్ లిక్వర్, అది రెడ్ లేబుల్ తాగేసి కొట్టేసుకున్నారు, చొక్కాలు చింపేసుకున్నారు, బూతులు మాట్లాడేసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారిని కేటీఆర్ తిట్టారంట. ఓకే, సో దానికని వీళ్ళు ఇక్కడ కొట్టుకున్నారు. అసలు అర్థం ఉందండి అమెరికాలో. ఇదే ఇంగ్లీష్లో నేను ఎందుకు చెప్పలేదంటే ఇన్ డీటెయిల్గా నాన్ తెలుగు స్పీకర్స్, అది అమెరికన్ అయినా అవ్వచ్చు, వాళ్ళకి లోకేష్, కేటీఆర్ అంటే ఏం తెలుస్తుంది అసలు. మనకే ఇప్పుడు లల్లూ ప్రసాద్ గారు, యాదవ్ గారు కొడుకు పేరే మనకి తెలియదు తెలుగు వాళ్ళు చాలామందికి కదా.
అలాగే ఇప్పుడు కేటీఆర్ అంటే అటుపక్కలకు కూడా తెలియదు కదా నార్త్ వాళ్ళకి. అది అందుకని నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పలే. సో కొట్టుకున్నారంటే, కొట్టుకున్నాక కాప్ వచ్చారండి. ఇక్కడ ఫిజికల్గా ఒకరినొకరు కొట్టారంటే పెద్ద క్రైమ్ అండి. మనకి షాప్ లిఫ్టింగ్, DUI, స్టాకర్ అంటే అమ్మాయిలు ఫాలో అవ్వడం కానీ, GPS ట్రాకింగ్ పెట్టడం కానీ, లేదా 13 ఏళ్ళ అమ్మాయిలని చాటింగ్ చేసి వాళ్ళతో సెక్స్కి వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ అసలు పెద్ద సీరియస్ క్రైమ్స్. ఇప్పుడు డ్రైవింగ్లో వస్తే DUI, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ, స్కూల్ బస్ ఆగింది అనుకోండి స్టాప్ సైన్, దాన్ని అటాక్ వెనక నుండి గుద్దేయడం కానీ, ఆగకుండా వెళ్ళిపోవడం కానీ, ఇవన్నీ ఇగ్నోరెన్స్ ఆఫ్ లాస్ అండ్ ఇమిగ్రేషన్ లాస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. తెలియదు అనట్లేదు. ఇప్పుడు మీరు ఇంట్లోంచి బట్టలు వేసుకుని బయటకు వెళ్తారా, బట్టలు ఇప్పుకుని వెళ్తారా? అది తెలియదంటే అలాగా, అన్లెస్ మీరు మెంటల్ అవుట్ అయితే తప్ప. సో ఇప్పుడు ఈ టాపిక్లో ఏంటంటే వాళ్ళు కాపు వచ్చారు. కాపు ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని ఆయన అన్నాడు. ఇది నా స్క్రిప్ట్ ఏం కదా, నా వీడియోలో ఉన్నది, నేను తెలుగులో చెప్తున్న వీడియో క్లిప్స్ మనం చూపించకూడదు కాబట్టి. సో ఆ కాపు ఆయన అన్నం ఏంటంటే ప్రెసిడెంట్ బైడెన్ కూడా సీరియస్గా తీసుకున్నారు ఈ ఇష్యూని. అంటే MS స్టూడెంట్స్, ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఒక ఈవెంట్ అవుతుందండి, మీరు అక్కడ కొట్టుకుని తాగేసి కొడితే అది దాని మీద అటెన్షన్ వచ్చేస్తుంది అనమాట. మన తెలుగు వాళ్ళు చేసేది ఇది. ఇక్కడికి ఆ ఇన్సిడెంట్ అయిపోయింది. ఓకే, మనకు పూర్తిగా తెలియదు. గూగుల్ కొట్టినా కూడా మనకి న్యూ హెంప్షైర్ పాత్వే వస్తుంది కానీ ఇది రావాలి. బట్ ఆయన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ చేశారు, ఇలా అన్నీ చెప్పారు కదా, అయిపోయింది. మీకు ఇంకా ఇక్కడ ఈ 6 నిమిషాలు ఈ కథ అయిపోయింది. ఇంకా రెండో పార్ట్ ఏంటంటే మీకు అసలు అమెరికాలో భారతీయులు ఎలా ఉన్నారు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు తెలంగాణ ఎలా ఉన్నారో తెలియాలండి. రవి గజల్ అని మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కమ్మోడు అనమాట. కమ్మోడు అంటే కమ్మ కులం చౌదరి అని కాదు, కమ్మోళ్ళు. ఖమ్మం ఊరు ఉంది కదండి, డివైడ్ అయిపోయిన రాష్ట్రం తెలంగాణ. ఆయన ఫోర్ట్స్ అనే సిటీలో కెన్సింగ్టన్ అపార్ట్మెంట్స్ న్యూజెర్సీలో ఉండేవాడు. భీష్మ పితామహ అని పిలిచేవాళ్ళు మా బ్యాచ్లో. ఫస్ట్ వచ్చాడు ఆయన. వాడు వీడియో ఎందుకంటే నాకు క్లోజ్, నా బ్యాచ్మెంట్, నేను వాడని పోతే ఇంకే ఉంటాం. సో మంచోడే. వాడు ఏం చేశాడంటే ఆ అపార్ట్మెంట్లో రూల్ ఏంటంటే మా వైఫ్ పిల్లలు ఇండియాలో ఉన్నారు, ఫ్యామిలీ ఇండియాలో ఉన్నారు. సో వాళ్ళు వచ్చే లోపల వీడు పార్టీ ఇవ్వాలన్నమాట. ఎవరు అపార్ట్మెంట్లో సింగిల్గా ఉంటే వాళ్ళు మందు పార్టీ ఇవ్వాలి, $200 ఖర్చు అవుతుంది. సో నేను వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఒకటే ప్రాజెక్ట్ వచ్చింది. అంతకుముందు ఎడిసిన్లో ఉండేవాడిని ఒక ఫ్రెండ్ ఇంటి పైన. ఆయన దొబ్బేశాడు రూమ్ రెంట్ అయినప్పుడు. తణుకు నుంచి MS స్టూడెంట్ని ఒక టెక్సాస్లో అక్కడ ఎంప్లాయర్ ఉండేవాడు, జీతాలు ఇచ్చేవాడు కాదు వాళ్ళకి. అతను వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి మా రూమ్లో ఎడిసిన్ ఆ రూమ్ కమ్మాడేమో SAPలో కాలిఫోర్నియాలో పనిచేసిన ఎడిసన్లో అపార్ట్మెంట్ వేకేట్ చేస్తే రాదని చెప్పి హోల్డ్ పెట్టుకున్నాడు. ఆ కింద కాపు ఫ్రెండ్, పైన కమ్మాడు ఓనరు టార్చర్ భరించలేక నేను వేరే అపార్ట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాను, సింగిల్. వెళ్ళిపోతే అక్కడ ఈ కథ ఏంటంటే కిందన ఒక తెచ్చి CEO అబద్ధమాడి రిక్రూటర్ బేసికల్లీ అది టార్చర్ చేస్తుంది. ఈ రవి గజ్లో ఫ్రెండ్స్ అందరూ వచ్చి మందు కొట్టేసి, నేను నాకు కూడా విడిగా పెట్టుకున్నాను. బట్ నేను 4 AM వరల్డ్ ట్రేడ్ సెంటర్ వెళ్ళాలి. అలా చెప్పాను, నేను తాగనరా, ఎందుకంటే నేను 3 లేచి తెగిలి వెళ్ళాలిగా. ఇది $100 పైనే, $200 చేంజ్ ఉంటుంది. అంతా డబ్బులు తెంగేశారు వాళ్ళు, డబ్బులు కొట్టేశారు. పట్టుకుపోయారు ఇంట్లోకి వచ్చి. ఒక 50 మంది దాకా తాగారు. ఫ్రెండ్ కదా అనుకున్నాం కదా. అప్పుడు నా ఇంట్లో ఏం వస్తువులు ఏం లేవు, కానీ పర్సు, వాలెట్, డబ్బులు అన్నీ వాడు పెడతాం కదా. నేను చెప్పాను, అడిగి కాదంటాడు. ఆ తర్వాత ఈ రవి పార్టీ వచ్చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వెళ్తే కత్తి పట్టుకుని వాళ్ళు పీక్ మీద లోపలికి ఎంటర్ అయ్యేవాడు. నువ్వు తెలంగాణ సపోర్టా, ఆంధ్ర సపోర్టా అనేవారు. ఏది చెప్పినా రెండోవాడు కొడతాను. నేను చెప్పిన ఎవరో పిచ్చినా కొడగలరు, ఏంటరే గోవాల అమెరికా వచ్చి మీరు. అప్పుడు తెలంగాణ రాలేదండి, దేవుడి దేవుళ్ళు ఇచ్చారు కూడా సరిపోయింది. నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర 5 ఏళ్ళు, వైఎస్ఆర్ గారి దగ్గర 6 నెలలు పనిచేసాను. టాప్ లెవెల్ IAS అన్నారు. మీరు అందరూ బచ్చాగలరా, నాకు ఈ గొడవలు ఇంటర్లు ఇచ్చేలాగా అంగవేశాలు మీరు అమెరికా వచ్చని క్లాస్ స్పీకర్. బట్ వాళ్ళకి ఎక్కదు, ఫుల్ మంది వేస్తున్నారు. తర్వాత నేను చెప్పాను, రాను బాబు నన్ను పిలవకని. మెయిన్ 4 పాయింట్కి వస్తే ఈ ఖమ్మం వాళ్ళు అని చెప్పాను కదా, రవి గజల ఖమ్మం వాళ్ళు అంటే ఖమ్మ క్యాష్ కాదండి బాబు, ఖమ్మం ఊరు. ఖమ్మం ఉంది కదా తెలంగాణలో, వైఫ్ కూడా ఖమ్మమే అనుకుంటా. సో వాళ్ళు ఏం చేశాడంటే, మా వైఫ్ ఛత్తీస్గఢ్ అండి, మధ్యప్రదేశ్. మా లవ్ మ్యారేజ్ అని అడుగుతాడు కూడా ఇప్పుడు. ఎస్, లవ్ మ్యారేజ్, ఇంట్రెస్టెడ్ ప్రాబ్లం నీకైనా. సో నన్ను ఇన్వైట్ చేశాడు. ఫ్యామిలీ అక్కడ పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుంది అన్నమాట అపార్ట్మెంట్ మధ్యలో. బట్ ఫ్యామిలీని ఇన్వైట్ చేయాలి. బట్ మిగతా వాళ్ళు ఫ్యామిలీలో వచ్చారు. ఎందుకు? వాళ్ళు తెలంగాణ వాళ్ళు. ఈ తెలంగాణ లేడీస్ తెలంగాణ వాళ్ళనే పిలుస్తారు. ఆంధ్ర వాళ్ళు మళ్ళీ కమ్మాళ్ళు, రెడ్లు, కాపులు, బాపనాళ్ళు, దళిత్స్, SC, ST, ఇండియన్ క్రిస్టియన్, అమెరికన్ క్రిస్టియన్ ఇలా డివైడ్ అయిపోయారు సార్ ఆంధ్ర వాళ్ళు.
తెలంగాణ వాళ్ళకి ఏంటంటే ఒకటే పాయిజన్, మాది తెలంగాణ మీది తెలంగాణ, తెనాలి వాళ్ళు మీది తెనాలి మాది తెనాలి. వాళ్ళు ఏ కులమైనా రీజన్ వైజ్ యునైట్ అయిపోతారు. ఇప్పుడు మా వైఫ్ అన్నారు, హర్ట్ అవ్వకండి, నేను ఎప్పుడు చెప్పలేదు ఫ్యామిలీ విషయాలు. అమ్మ మీ సౌత్ ఇండియన్స్ అందరూ కులాలు ప్రాంతాలు భాషలను కూడా చేస్తారు, అట్లీస్ట్ మీరు నార్త్ ఇండియన్స్ యునైటెడ్ బై హిందీ ఒక లాంగ్వేజ్ ఉంది, మాకు ఇలాంటి కులాలు ఇలా తెలియదు అన్నారు. దీనికి ఎవడో కామెంట్ రాస్తారు కింద. ఇప్పుడు అసలు ఇక్కడ అంత దరిద్రంగా ఉంటారండి ఇండియన్స్, భారతీయులు, తెలుగు వాళ్ళు. నేను స్టార్టింగ్లో చెప్పినా నన్నయ్య, తెక్కయ్య, అన్నమయ్య, రామదాసు వాళ్ళకి ఇప్పుడు జనరేషన్కి అక్కడ ఏదైనా సంబంధం ఉందండి. మన వాళ్ళంతా లుచ్చో వేషాలు. టూ గర్ల్స్ షాప్ లిఫ్టింగ్ కేసు చూసారు, కమ్మోళ్ళ మీద ఎలా కామెంట్స్ రాశారు. నాకు అసలు కమ్మోళ్ళ మీద కమ్మ కులం ఉందని వాళ్ళు ఇలా చేస్తారని నాకు తెలియదురా బాబు. నేను మీలాంటి సామాన్య వ్యక్తినే. జేపీ మోర్గన్ చేస్ బ్యాంక్ కొలంబస్ ఒహాయోలో వచ్చింది. అప్పుడు అదే టైంలో కృష్ణ నెల్లూట్ల కంపెనీ పెట్టుకున్నాడు. ఆడు క్లయింట్లో కూడా న్యూజెర్సీ వస్తే వెళ్ళలేదండి. ఈ ఆఫర్ తీసుకున్నాను. అశ్విన్ అని ఒక అమ్మాడు, అనిల్ అని ఇంకొక అమ్మాడు, ముగ్గురు కమ్మాళ్ళు కలిసి నన్ను అక్కడ ప్రాజెక్ట్ రమ్మన్నారు. 18 months ఫుల్ టైం ఇస్తారు జేపీ మోర్గన్. నేను వెళ్తే గంటకు $65, $75 పాతిక నాదని రోజు గిల్లేసేవాడు. ఇంకో కేరళ కృష్ణ బబితా జోసెఫ్ నేమ్ అనేవాడు కదా. అమ్మాయిని చూసేది కాన్ఫరెన్స్ కాల్ మేము ఇద్దరిని రోజు గొడవ అవుతుందని. బట్ ఎఫ్బీఐకి విట్నెస్ ఇస్తూ ఉంటే ఏమనుంది. అప్పటిదాకా నాకు కమ్మాళ్ళు ఇలా వేసుకుంటారనేది తెలియదు మాస్టారు. $1 కోసం ఒక మొగాడిని ఇంకో మొగాడు ఏదైనా చేస్తాడు, ఒక మొగాడు ఇంకో ఆడదాన్ని ఏదైనా చేస్తారు. అదే కమ్మాళ్ళు అనేది పర్సనల్గా అమెరికాలో జేపీ మోర్గన్ చేస్ బ్యాంక్లో ఎక్స్పీరియన్స్ అయ్యి నేను ఎఫ్బీఐకి అందరికీ చెప్పాను. నాకేం పోయింది, నేను అటార్నీస్ కూడా చెప్పాను, గవర్నమెంట్ అటార్నీస్కి ఇలా చేస్తున్నారు సార్ అని. వీళ్ళు తానాలో కమ్మాళ్ళని యాడ్ చేస్తారు. రెడ్డిస్ రెడ్డి ఈ కులం ఆ కులం అనే కాదండి. మీరు తెలుగు వాళ్ళు అయితే మహాప్రమాదం సార్ అమెరికాలో. ఎస్పెషల్లీ మంచి వాళ్ళు ఉన్నారు, మన టెన్నిస్ ఫ్రెండ్స్, మన దోస్తులు ఉన్నారు, ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తారు. బట్ ఇన్ టోటాలిటీ తెలుగు వాళ్ళు చాలా అధ్వానం అండి అమెరికాలో. అంటే ఒక దోస్త్ చెప్పాడు, దోస్త్ అని గారు రిక్రూటరు, మా మిడిల్ ఈస్ట్లో ముస్లిం కంట్రీస్లో జాబ్ రావాలంటే మలయాళం అయినా తెలియాలి, కేరళైట్ అయినా తెలియాలి అన్నాడు. దానికి నేను ఫ్రెండ్ చెప్పారనమాట. నేను యాడ్ చేసిన అమెరికాలో నీ జాబ్ కావాలంటే తెలుగుడైనా తెలియాలి, తెలుగైనా తెలియాలి, తెలుగు భాష అయినా తెలియాలి, తెలుగుడైనా తెలంగాణ అయినా తెలియాలి. ఇంకా నాకు తెలంగాణ మీద ఎంత లిటరేచర్ చదివాను, వాళ్ళ మీద కూడా నాకేం విద్వేషం ఏం లేదండి. కానీ ఇక్కడ రామ్ అని ఉంటారు నోవాలో, ఆయన 3 గంటలు వాళ్ళ బేస్మెంట్లో కూర్చోపెట్టి నన్ను వేసుకున్నాడు సార్. దీని మళ్ళీ తెలంగాణలో ఏదో రాస్తారు. ఏంటంటే ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఈ రస్తమానికి ప్రాజెక్టులు ఎందుకు మారుతారు చూడంటే, అండ్ నా మీద అనాలిసిస్, బాడీ షాప్ అంటే డబ్బులు కొట్టారు ఇది ఏదైనా. నాకు అందుకని అప్పటి నుంచి మా తెలంగాణ అంటే రాము, కమ్మోడు అంటే కృష్ణ కంచర్ల అనేది ఒక ఇంప్రెషన్ పడిపోయింది. నా వీడియోలు చూసి అన్ఫార్చునేట్లీ మా ఫ్యామిలీ కూడా ఐటీ జాబ్లు వద్దు, నాన్ ఐటీఏ కావాలని నాన్ ఐటీకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇలాగే ఉంటారు ఐటీ మేనేజర్లు, ఆడదేదని అయితే మోసం చేసేస్తారు కమ్మాళ్ళని. కమ్మాలనే కాదు, ఐరింగ్ మేనేజర్లో ఏ తెలుగువాడు ఉన్నా, ఇండియన్ ఉన్నా, వాడు ఆడది టీంలో ఉంటే మానభంగం చేసేస్తాడు వాడు. ఎందుకు? డబ్బులు కావాలి. మరాఠీ వాళ్ళు కూడా అలాగే తగిలారు. కానీ తెలుగు వాళ్ళు ఎక్కువ కాబట్టి తెలుగు వాళ్ళు అంతలాగా అయిపోయారు సార్. అమెరికాలో మీరు కనుక కాషన్ ఏంటంటే, మీరు కనుక అమెరికా వస్తే, మీరు నాలాగా ట్రూత్ సీకర్ అయితే ఇండియన్స్తో రూమ్మేట్స్తో ఉండకండి, అమెరికన్స్తో ఉండండి. బీ అన్ అమెరికన్, మ్యారీ అన్ అమెరికన్. నేను మా పిల్లలకు కూడా ఇదే చెప్పి మీకు ఏం చెప్పాను అదే. తర్వాత తెలుగు వాళ్ళతో అసలు ఉండకండి. తెలుగు హైరింగ్ మేనేజర్స్ అంటే దండం పెట్టేసి ఇంకో ప్రాజెక్ట్ తెచ్చుకోండి. లేకపోతే ఇక కృష్ణ కంచర్లాగా ఉంటుంది, టార్చర్ అసలు. $25 నేనే ఎలా ఇస్తాను గురు. నాకు పళని సుబ్రహ్మణ్యం అని తమిళవాడు ఉండేవాడు, వాడే అబద్ధం ఆడి దొంగలాగా నీకు 50 ఎత్తున్నారని 25 ఆడి కొట్టేయాలని ఆడి చూస్తున్నాడు. నేను చెప్పిన నకరాలు దగ్గర నాకు జడ్జి గ్రూప్ వాడు చెప్పాడు, వెండర్ చెప్పాడని చెప్పకుండా నాకు తెలిసి ఎంతో బిల్లింగ్ 75. నా ప్రాజెక్ట్ నేను తెచ్చుకున్నా, అందులో నాకు ఇవ్వాల్సిన 75% ఇవ్వకుండా మళ్ళీ నాకు అంటే 48.5 ఎంతో ఇవ్వాలనుకోండి. కృష్ణగాడికి ఎవడిస్తానండి? కృష్ణగాడికి నేను ఎందుకు ఇస్తాను గురు? ఇప్పుడు ఆడికి కూడా చెప్పాను, ఒరే నేను $100 పర్ మంత్ పే చేసి రీజన్ పెట్టి 3 నెలలు ఆన్లైన్ అనుకోలు పెట్టాడు, టార్చర్ పెట్టేస్తాడు నిజంగా. మా చిన్నాడు కూడా అన్నాడు, నాన్న హైరింగ్ మేనేజర్తో నేను దెబ్బలాడట్లేదు, డబ్బులు అడుగుతున్నాను అన్న, బ్రైబ్ నేనేం చేయను అన్నాను. అశ్విన్ అనిల్ కూడా బెదిరించారు. నాకు తెలియదు అప్పటిదాకా. నాకు వాళ్ళకి అమ్మాయిల మీద నాకు అసలు మంచి ఫ్రెండే ఉండేవాడు సార్. ఆ అమ్మాయిన
నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ ఉండి అన్బేరబుల్ కోట్ వేసుకోలేకపోతే నన్ను న్యూజెర్సీ నుంచి హ్యారిస్బర్గ్ డ్రైవ్ చేసి ప్రాజెక్ట్కి తీసుకెళ్ళి ఫస్ట్ ప్రాజెక్ట్లో కూర్చోబెట్టాడు. ఎందుకంటే చేయలే, పెయిన్ అంత ఉంది. ఆయన కమ్మ సోదరుడు, మళ్ళీ కమ్మ సోదరి రిలయబుల్ సాఫ్ట్ ఎంత అన్యాయం చేసిందో చెప్పింది. రిలయబుల్ సాఫ్ట్ వెల్మాస్ తెలంగాణలో, ఆవిడ చెప్పింది ఎంత అన్యాయం చేశాడు, 6 నెలలు శాలరీ ఇవ్వలేదని. ఇంకొక ఆయన కూడా చెప్పాడు, ఆయన కర్ణాటక ఆయన అనమాట, రిలయబుల్ సాఫ్ట్. ఇంత ఇన్ఫర్మేషను ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్. ప్రపంచం కోసం నేను ఇంత మంచి ఇంత నీతి ఏంటది ట్రూత్ చెప్తున్నా, నన్ను బ్యాడ్గా కామెంట్ రాసి నన్ను ట్రోల్ చేస్తే నేను ఏం చేయను మాస్టర్. ధన్యవాదాలు మాస్టర్.